కత్యాయనుడు అని ఒక మహర్షి, ఆయనకి అమ్మవారు తన ఇంట్లో పుడితే బాగుండు అనిపించింది. ఆయన నివసించే ప్రాంతానికి సౌభాగ్యం కలగడం కోసం అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మవారు ఆయన ఇంట్లో పుట్టింది, అందుకని కత్యాయన మహర్షి కుమార్తె కాబట్టి కాత్యాయని అని పేరు వచ్చింది ఆవిడకి. గౌరీం కాత్యాయనీం వందే కన్యకా పరమేశ్వరీం. అటువంటి కన్యకా పరమేశ్వరీ దేవికి నమస్కారం చేస్తున్నాం అన్నారు. అంచేత వాసవీదేవి చరిత్ర నుంచి జగన్మాత వైభవాన్ని మనం ఎలా నేర్చుకోవాలి అంటే త్యాగం, త్యాగం, త్యాగం. దైవం అంటే త్యాగం, దైవత్వం పొందాలంటే త్యాగం, దైవారాధన చెయ్యాలి అంటే త్యాగం. భోగం కోరుకున్న వాళ్ళు దేవాలయంలోకి రావడానికి కూడా పనికిరారు. త్యాగం కోరుకుంటేనే దేవాలయానికి రావాలి. వచ్చేటప్పుడు అంతే, వెళ్ళేటప్పుడు అంతే. ఏం వదిలేశాం. ప్రతిరోజు రాత్రి 10ంటికి దంపతులు పడుకునే ముందు ఇవాళ ఏది బయట పారేసాం అనుకోండి, నెల్లాళ్ళలో మీకు మనసు శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నెల్లాళ్ళలో ఉంటుందమ్మా, ఎక్కువ రోజులు అక్కల. 30 రోజుల్లో 30 వస్తువులు బయట పారేయండి. 30 వస్తువులు బయట పారేయండి అమ్మా. నేను బడాయికి చెప్పడం లేదు, మాకు లెక్క. మేము కూర్చుని అంతే. ఏదైనా కొత్త వస్తువు వచ్చిందంటే ఇంట్లోకి పాత వస్తువు వెళ్ళిపోవాలి, ఉండనివ్వను నేను. ఆవిడ అంతే, వెళ్ళిపోవలసిందే బయట కదా. వీధి గుమ్మం దగ్గర పెట్టేస్తాం ఎవడైనా తీసుకొని. అవి ఇంట్లో చేర్చేసి ఇవి ఇంట్లో చేర్చేసి అటకలన్నీ నింపేసి చివరికి అవన్నీ ఇక్కడే ఉంటాయి, ఈ కళేబరాన్ని బయటికి ఇడిచేస్తారు. ఎందుకు పోగేసుకుంటున్నాం? ఇదంతా ఆలోచించాలి. ఆ త్యాగం ద్వారా మాత్రమే వేదాంత స్వరూపిణి అయిన అమ్మవారిని మనం చేరుకోగలం. ఆవిడ నిజస్వరూపం ఏమిటయ్యా? శృతిశీర్షమ్ముల సంచరించడి పదస్రోతస్సు షట్చక్ర విశ్రుత పీఠమ్ములనాక్రమించిన సుధా జ్యోతిస్వరూపము దుష్కృత దావానల వర్షధార మతి చిద్గీతాస్వరూపము సంతత భక్తార్పిత మానసమ్ము లలితాతత్వము నర్చించెదన్. జగన్మాత లలితాదేవియే ఇక్కడ వాసవీదేవి రూపంలో మన చేత ఆరాధింపబడుతోంది. కాబట్టి శివమూర్తిని భర్తగా ఏర్పాటు చేసి మనం కళ్యాణం చేస్తున్నాం, సమస్త వైభవాలు సమకూరుస్తున్నాం. ఇక్కడ కన్యకా పరమేశ్వరి అన్నవామండి. ఏమిటా అమ్మవారి తత్వం అంటే శృతిశీర్షమ్ముల సంచరించడి పదస్రోతస్సు